హాయ్. మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలు చూసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా వాటిపైనే చర్చ జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ భూకంపం వస్తుందో అనే భయం వెంటాడుతుంది. ఆ భయాలను నిజం చేసేలా ఓ సంస్థ తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతుందని వెల్లడించింది. దీని తీవ్రత అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు మహారాష్ట్ర వరకు కూడా ఉంటుందని చెప్పింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఆ సంస్థ ఏం చెప్పింది? ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఎక్కడ భూకంపం రానుంది? దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ స్టోరీలో చూద్దాం. ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ తెలంగాణలోని రామగుండం కేంద్రంగా త్వరలో భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. ఇంతకు ఈ సంస్థ విశ్వసనీయత ఎంత? రామగుండం కేంద్రంగా త్వరలో 5.0 మ్యాగ్నిట్యూడ్ స్థాయిలో భూకంపం సంభవించవచ్చని ఎపిక్ సంస్థ హెచ్చరించింది. దాని ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించవచ్చని తెలిపింది. ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఇది భూకంపాలను, వాటి తీవ్రతను అంచనా వేస్తుంటుంది. సాధారణంగా భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. మన దేశంలో భూకంప హెచ్చరికల కోసం అధికారికంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఎన్సిఎస్, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా అనేక ప్రైవేట్ సంస్థలు కూడా భూమితో పాటు వాతావరణంలో సంభవించే మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎపిక్ కూడా ఒకటి. అయితే ఈ ఎపిక్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వ అధికారిక సంస్థలైన ఎన్సిఎస్, ఐఎండి లాంటివి ధృవీకరించలేదు. దీంతో ఎపిక్ చెప్పిన దాంట్లో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందని ఎపిక్ సంస్థ హెచ్చరించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకవేళ భూకంపం వస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. రామగుండం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇది గోదావరి రిఫ్ట్ జోన్ సమీపంలో ఉంది. ఈ రిఫ్ట్ జోన్ కొంత సీస్మిక్ యాక్టివిటీని కలిగి ఉంటుంది, కానీ తీవ్రమైన భూకంపాలు ఇక్కడ రాలేదని చెప్పాలి. గోదావరి రిఫ్ట్ జోన్ భారత టెక్టానిక్ ప్లేట్లోని ఒక బలహీనమైన ఫాల్ట్ లైన్. ఇక్కడ సహజ ఒత్తిడి వల్ల తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే 3.0 నుంచి 5.5 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతలో భూకంపాలు రావచ్చు. ఈ ప్రాంతంలో 6.0 మ్యాగ్నిట్యూడ్ పైబడి భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఎపిక్ సంస్థ చెప్పినట్లు 5.0 స్థాయిలో భూకంపం సంభవించినా దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. ఇలాంటి భూకంపాల వల్ల గోడలకు పగుళ్ళు, ఇంటి వస్తువుల్లో కదలిక లాంటి తేలికపాటి నష్టం కలగవచ్చు. కానీ బ్యాంకాక్లో చూసినట్లు పెద్ద ఎత్తున భవనాలు కూలడం లేదా ప్రాణ నష్టం సంభవించే అవకాశం చాలా తక్కువ. రామగుండం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఈ ప్రకంపనలు చేరినా అవి చాలా బలహీనంగా ఉంటాయి. రామగుండం పరిసర ప్రాంతాల్లో బొగ్గు గనులు ఉన్నాయి. సింగరేణి నిత్యం ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటుంది. దీంతో బొగ్గు గనుల వల్లే భూకంపాలు సంభవించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. రామగుండం ప్రాంతంలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో విస్తృతమైన బొగ్గు గనులు ఉన్నాయి. లోతైన తవ్వకాల ద్వారా ఈ సంస్థ బొగ్గును సేకరిస్తూ ఉంటుంది. ఇవి ఈ భూ ఉపరితలం కంటే చాలా లోతుగా ఉంటాయి. గనులు తవ్వే సమయంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగిస్తారు. వాటి వల్ల భూమిలో మార్పులు సంభవించవచ్చు. ఈ మార్పులు భూకంపాలకు కారణం కావచ్చు. సింగరేణి గనులు గతంలో చిన్న స్థాయి ప్రకంపనలకు కారణమైన సందర్భాలున్నాయి. మరోవైపు సింగరేణి గనులు గోదావరి రిఫ్ట్ జోన్లో ఉన్నాయి. సహజంగానే ఇక్కడ కొంత సీస్మిక్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. త్వరలో తెలంగాణలో భూకంపం రాబోతుందని ఎపిక్ సంస్థ చెప్పడంతో గతంలో ఎప్పుడైనా ఇక్కడ భూకంపాలు వచ్చాయా, వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనే చర్చ జరుగుతుంది. గతంలో పలుమార్లు తెలంగాణలో భూకంపాలు సంభవించాయి. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు జనసాంద్రత తక్కువగా ఉండడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు. 1969లో ఒంగోలు సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1983లో మేడ్చల్ సమీపంలో 4.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. ఇది తేలికపాటి ప్రకంపనలను సృష్టించింది. 1998లో ఆదిలాబాద్ వద్ద 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల కూడా నష్టం జరగలేదు. 2020లో రామగుండం సమీపంలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. సింగరేణి గనుల సమీపంలోనే ఇది రికార్డ్ అయింది. ఇది తేలికపాటి ప్రకంపనలను కలిగించింది. 2021లో సూర్యాపేట కేంద్రంగా 4.8 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. దీని ప్రభావం హైదరాబాద్లో కూడా కనిపించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదు. ఇక 2024లో ములుగు సమీపంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. గత 55 ఏళ్లలో తెలంగాణలో నమోదైన రెండో అతిపెద్ద భూకంపం ఇది. దీని ప్రభావం హైదరాబాద్, విజయవాడ, నాగపూర్ వంటి ప్రాంతాల్లో కూడా కనిపించింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు.
ఇప్పుడు ఎపిక్ సంస్థ 5.0 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. సహజంగా తీవ్రత 6 దాటితేనే కొంత ప్రభావం ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలను చూస్తూ ఉంటాం. దక్షిణ భారతదేశంలో భూకంపాల తీవ్రత ఇప్పటి వరకు పెద్దగా నమోదు కాలేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ప్రకారం మన దేశాన్ని 4 సీస్మిక్ జోన్లుగా విభజించారు. మొదట్లో 5 సీస్మిక్ జోన్లు ఉండేవి. అయితే జోన్ 1లో పెద్దగా భూకంప ప్రభావిత ప్రాంతాలు లేకపోవడంతో వాటిని తర్వాత జోన్ 2లో కలిపేశారు. జోన్ 2లో ఉన్న ప్రాంతాలు తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. జోన్ 3లో మధ్యస్థ రిస్క్, జోన్ 4లో అధిక రిస్క్, జోన్ 5లో అత్యధిక రిస్క్ కలిగిన ప్రాంతాలను చేర్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలు జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. రామగుండం గోదావరి రిఫ్ట్ జోన్ సమీపంలో ఉండడం వల్ల జోన్ 3లో ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యస్థ తీవ్రత భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. వీటి తీవ్రత 4 నుంచి 6 వరకు ఉండొచ్చు. జోన్ 4, జోన్ 5లో ఉన్న హిమాలయాలు, ఈశాన్య భారతదేశం, కచ్ వంటి ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూకంప రిస్క్ చాలా తక్కువ. ఒకవేళ ఎపిక్ సంస్థ చెప్పినట్లు భూకంపం వస్తే ఏం చేయాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భూకంపం సంభవించినప్పుడు ఇంటి లోపల ఉంటే గట్టి టేబుల్ లేదా ఫర్నిచర్ కిందకి వెళ్ళి తల, మెడ కాపాడుకోవాలి. కిటికీలు, గాజు వస్తువులు, బరువైన అల్మరాలకు దూరంగా ఉండాలి. భూకంపం ఆగే వరకు బయటకు పరిగెత్తవద్దు. ఒకవేళ ఇంటి బయట ఉంటే బహిరంగ ప్రదేశానికి వెళ్ళాలి. భవనాలు, విద్యుత్ లైన్లు, చెట్లకు దూరంగా ఉండాలి. భూమి కదలిక వల్ల పడిపోకుండా జాగ్రత్త పడాలి. సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులు భూకంప సమయంలో సురక్షితమైన ఎగ్జిట్ రూట్లను ఉపయోగించాలి. గనుల్లో సీస్మిక్ మానిటరింగ్ సిస్టమ్లను బలోపేతం చేసుకోవాలి. గనుల సమీపంలో నివసించేవారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలి. భూకంపం వస్తుందని ముందుగానే సమాచారం తెలిస్తే కనీసం 72 గంటలకు సరిపడా నీరు, ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్ లైట్, బ్యాటరీలు, మందులు లాంటివి సిద్ధం చేసుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లను వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తలను నమ్మొద్దు. ప్రభుత్వ అధికారిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. రామగుండంలో భూకంపం రాబోతోందని ఎపిక్ సంస్థ చెప్పింది. అయితే ఇది ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఈ ప్రాంతం సీస్మిక్ జోన్ 3లో ఉంది కాబట్టి ఎప్పుడైనా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే వీటి తీవ్రత పెద్దగా ఉండే అవకాశం లేదు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా బయటపడవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.